ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా అనేది ఈనాడు ఇక్కడ పెట్టినటువంటి ఒక ఆర్టికల్. నర్మగర్భంగా ఏమైనా వ్యాఖ్యలు చేసిందా ఈ పత్రిక అనేది చూద్దాం. ఇందిరాగాంధీ, నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయి గారు వీరి సరసన మోదీకి చేరేటటువంటి అవకాశం ఉందా అంటే అంత చదవక్కర్లే, నిర్మోహమాటంగా ఉందని చెప్పొచ్చు. వీళ్ళందరికంటే కూడా బలమైన నిర్ణయాలు తీసుకున్నారు, హిపోక్రసీ లేని మాట్లాడతారు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే లేదా హామీలు ఇస్తే దాన్ని ఖండిస్తారు మోదీ. సో ఒకసారి ఏంటి వివరణ అనేది చూస్తే, దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయిలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురు కనీసం 3 సార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారి సరసన నిలుస్తారా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు అంతటా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందిరాగాంధీ విషయానికి వస్తే, ఇందిరాగాంధీ 1966లో మొదటిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1967లో జరిగిన 4వ లోక్సభ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆమె రెండోసారి 1971 సార్వత్రిక సమయంలో అద్భుత విజయంతో మూడోసారి ఆ పదవిని చేపట్టారు. ఆ తర్వాత 1975లో దేశంలో అత్యయిక స్థితి అంటే ఎమర్జెన్సీని విధించిన తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ కుదేలైంది. ఇందిర ప్రధాని పదవిని కోల్పోయారు. అయితే మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ ప్రభుత్వాలు 3 ఏళ్లకే కూలడంతో 1980 నాటి మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ విజయం సాధించింది. దీంతో ఇందిర 4వసారి ప్రధాని పీఠం ఎక్కారు. ఆమె మొత్తంగా 15 ఏళ్ల 11 నెలల 17 రోజుల పాటు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె తండ్రి నెహ్రూ, కుమార్తె కలిసి దేశాన్ని మొత్తం 32 ఏళ్ల పాటు వీళ్ళిద్దరే పాలించారు. 32 ఏళ్ల పాటు పాలిస్తే దేశాన్ని ఎటువైపు తీసుకువెళ్ళిపోవాలి ఒకసారి ఆలోచించండి. మారుమూల గ్రామాల్లో కూడా అభివృద్ధి వెళ్ళిపోవాలి. కానీ జరిగిందా? భారతదేశం పేద దేశంగానే మిగిలిపోవడానికి వీరి కాంట్రిబ్యూషన్ ఎక్కువగా లేదు. అలాగే ఎమర్జెన్సీ అనేది ఎమర్జెన్సీ రోజులు గుర్తుపెట్టుకుంటే లేదా చరిత్రను తెలుసుకుంటే ఎప్పటికీ క్షమించలేని వ్యక్తిగా ఇందిరాగాంధీ నిలిచిపోతారు. 1-2 నిర్ణయాలు దేశానుకూలంగా తీసుకుని ఉండొచ్చుగాక విత్ ద హెల్ప్ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఎవ్రీథింగ్. కానీ చాలా వరకు కీడే చేశారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర చూసుకుంటే, ఆవిర్భావం 1885 నుంచి తీసుకుంటే ఏవో హ్యూమ్ దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ మెంబర్, ఆయన బ్రిటిష్ వాడే. కాంగ్రెస్ పార్టీకి సృష్టికర్తల్లో ఏవో హ్యూమ్ ఒకతను వన్ ఆఫ్ ది మెంబర్. అతని ఆలోచనల దీంట్లోంచే వచ్చింది ఇది. తర్వాత 1920s నుంచి అది కొంచెం గాంధీ హయాంలో కొంత మార్పుకి సంతరింప చేసుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇది స్వాతంత్రోద్యమ పోరాట స్ఫూర్తిని తీసుకువెళ్ళింది. చాలా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కొన్ని నెహ్రూ ద్వారా చేయడం జరిగింది. స్టార్టింగ్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ గుర్తేంటి? కాడెడ్ల బండి, కాడెడ్లు అనుకుంటా, కాడెడ్లు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి తర్వాత ఇందిరాగాంధీ మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీని చీల్చి బయటకు వచ్చి కాంగ్రెస్ ఇందిరా అనే పార్టీగా మార్చారు. అప్పుడు స్టార్టింగ్లో ఆవు దూడ గుర్తుండేది. ఆవు దూడ గుర్తు తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ టైం ఆ టైంకి వచ్చేసరికి హస్తం గుర్తుగా మారింది. అంటే ఎక్కడ మొదలయ్యి ఎలాంటి విధానాలకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. సరే, ఇన్నేళ్ళు వేయలేరు. ఇటుపక్క చూసుకుంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు నుంచి తన తుది శ్వాస విడిచేంత వరకు మొత్తం 16 ఏళ్ల 9 నెలల 14 రోజుల పాటు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎక్కువగా స్వాతంత్ర్యాన్ని అనుభవించింది నెహ్రూయే. హ్యాపీగా కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాల్ని హాయిగా తన విలాసాలతో ఎంజాయ్ చేసింది నెహ్రూయే. అత్యధిక కాలం భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించినట్టు రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. తొలుత తాత్కాలిక ప్రధానిగా ఉన్న నెహ్రూ తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించడంతో రెండోసారి ప్రధానమంత్రిగా 1952లో ప్రమాణ స్వీకారం చేశారు. 1957లో మూడోసారి, 1962లో ఎన్నికల ఫలితాల తర్వాత 4వసారి ఆ పదవిని చేపట్టారు. యాక్చువల్గా మొట్టమొదట ప్రధానమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్కే ఎక్కువ మంది మొగ్గు చూపించారు. కేవలం అక్కడ కొన్ని ఇన్ఫ్లుయెన్స్లు, ఆ గాంధీ ఇన్ఫ్లుయెన్స్ ఎలాగుంది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంత కేడర్ ఈయన వైపు తిప్పుకునేలాగా కొంతమంది నాయకుల్ని ఈయన గుప్పిట్లో ఉంచుకొని ఇంగ్లీష్ బాగా వచ్చు అనే ఒక రీజన్తో ఈయన ఎన్నుకోవడం జరిగిందంట. ఓట్ ఆఫ్ మెజారిటీ వల్లభాయ్ పటేల్ గారికి ఎక్కువగా ఉన్నప్పటికీను ఆయన కాకుండా ఈయన ఎంపిక కావడానికి కేవలం ఇంగ్లీష్ భాష కొంచెం బాగా వచ్చు అనే ఉద్దేశం అంట. మరి అలా ఉంటుంది, అప్పట్లోనే అలా ఉండేది.
ఇటు చూసుకుంటే వాజ్పేయి గారు. వాజ్పేయి తొలిసారి 1996లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఏడాది మే 16 నుంచి జూన్ 1 వరకు పదవిలో ఉన్నారు. 1998లో రెండోసారి, 1999లో ఎన్నికల ఫలితాల తర్వాత మూడోసారి ఆ బాధ్యతలు చేపట్టారు. ఆయన తర్వాత మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు మొత్తంగా 10 ఏళ్ల 4 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. మన్మోహన్ సింగ్, నెహ్రూ అండ్ ఇందిరాగాంధీ వీరి కౌంటే చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 50-55 ఏళ్ళు ఉంది. తర్వాత ప్రస్తుతం ప్రధానమంత్రి కూడా 2 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తొలిసారి 2014 మే 26న ప్రధాని పీఠం ఎక్కారు. వచ్చే నెల 4న ఎన్నికల ఫలితాలు వెలువడి నాటికి మోదీ 10 ఏళ్ల 10 రోజులు అధికారంలో ఉన్నట్లు అవుతుంది. కాబట్టి నెహ్రూ, ఇందిరల తర్వాత అత్యధిక రోజులు ప్రధానిగా కొనసాగిన మన్మోహన్ రికార్డును ఆయన చెరిపేస్తారు. ప్రస్తుత ఎన్నికల్లో భాజపా ఆశించిన ఫలితాలు వస్తే మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నెహ్రూ, ఇందిరా, వాజ్పేయిల సరసన నిలుస్తారు అనేది ఈ వార్త ప్రధాన ఉద్దేశ్యం ఆ కోణంలో. కానీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరిలో కంటే ఎవరు ఎక్కువగా దేశాన్ని ఇనుమడింపు చేసేలాగా, దేశ ప్రతిష్టని కానీ దేశాన్ని పరుగులు పెట్టించేలాగా అభివృద్ధిలో పనిచేశారు అంటే మాత్రం మోదీ అని నిర్మోహమాటంగా చెప్పొచ్చు తీసుకునే నిర్ణయాలు. కాదు మతం చాటున ఉండిపోయిన వాళ్ళు, ద్వేషం మాటున ఉండిపోయిన వాళ్ళు మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయలేరు. సో వాళ్ళకి అది ఆ వ్యాధికి నయం మేబీ జూన్ 4 తర్వాత అకార్డింగ్ టు జ్యోతిష్యం వాళ్ళకి ఆ వ్యాధి నయమైపోద్ది. నయం కాకపోయినా నయమైనట్టు యాక్ట్ చేస్తారు. చూద్దాం అది ఏమవుతుంది అనేది.